ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనము. నా ప్రజలను చెరలో నుంచి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తాను అని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో నీ తండ్రి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని రకాల చెర నీ జీవితంలో ఉంది కదా. కోర్టు కేసు అవ్వచ్చు, ఆర్థికపరమైన, కుటుంబ, మనుష్యుల, ఇతరితర ఏ అపవాది యొక్క చెరలో ఈరోజు నీ ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఆ చెర నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను దయచేసి దేవుని బిడ్డ ఈరోజు జ్ఞాపకం తెచ్చుకో. నీ సమస్య నీ కళ్ళ ముందు ఎంత పెద్దదైనా ఉండొచ్చు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నీవు నమ్మితే నీ సమస్య చాలా సులువుగా తొలగిపోద్దంతే. ఆమెన్. అందుకనే ప్రభు అంటారు, ఆవగింజంత విశ్వాసము నీకున్నా చాలు, అద్భుతం జరుగుద్ది అని. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య, ఏ బాధ, ఏ ఇబ్బందుల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్ము. నా దేవుడు నాతో మాట్లాడారు, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, ఖచ్చితంగా ఈ యొక్క చెర నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ సమస్య నుంచి ఈరోజు నేను విడుదల పొందుకుంటానని నువ్వు నమ్ము. దైవజనునిగా చెప్తున్నాను, అద్భుతమైన రీతిలో ఆ సమస్య బాధల నుంచి ఈరోజు నీకు విడుదల కలుగుతుంది. ఆమెన్. ఆయన అంటున్నారు, దేవుడు వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వతంత్రించుకున్నట్లు వారిని నేనే రప్పిస్తాను. ఇదే నా మాట అంటున్నాడు దేవుడు. ఏదైతే బహుశా నీకన్నా ముందు తరములో కానీ, లేదా నీ జీవితంలోనే నువ్వు కోల్పోయింది కానీ నువ్వు మరలా పొందుకుంటావు. దేవుడు సమస్తమును నీకు మరలా తిరిగిచ్చు దేవుడు. ఆయన చూచే దేవుడు, తిరిగి ఇచ్చే దేవుడు. ఈరోజు నీ జీవితంలో బహుశా నువ్వు ఫలానది కోల్పోయానని దిగులు పడిపోయి బెంగపెట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కోల్పోయింది మరలా దేవుడు నీకు దయచేయబోతున్నారు. ఆమెన్. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడండి, కానీ దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అందుకనే దేవుడు రెండంతలుగా యోబుకి మరలా తిరిగిచ్చారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా రెండు గొప్ప విషయాలు దేవుడు ఈరోజు చెప్తున్నారు. మొదటిది, నువ్వు ఉన్న ఇబ్బందులు, చెర, సమస్యల నుంచి విడిపిస్తానని. రెండవది, మరలా నువ్వు కోల్పోయింది నీకు తిరిగిస్తానని. ఆమెన్. ఇది దేవుని వాగ్దానం. ఇది యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుంది. దైవజనుడిగా నేను మీ అందరి కోసం కూడా ఈ రోజంతా ఈ వాగ్దానం ఎంతమంది విని నమ్మారో వారి జీవితంలో నెరవేరులాగున నేను ప్రార్థిస్తాను. తప్పక ఈ వాగ్దానం ఈరోజే మీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.